తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇంత సంపాదిస్తున్నారు, ఇన్ని లక్షల రెమ్యునరేషన్ ఒక్కళ్ళే. ఇప్పుడు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా పెడుతుంటారా ల్యాండ్స్ మీద వాటి మీద? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, మీరు కారు కూడా కొనలేదని నేను విన్నాను. ఇప్పటికి కొంచెం క్యాబుల్లో ఎక్కువ తిరుగుతారు, అంటే అది ఇష్టమా లేకపోతే? క్యాబుల్లో తిరగడం కారణం నా డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో తను బిజీగా ఉన్నా చిన్న చిన్న వాటికి తను పిలవడానికి ఇష్టపడను. మీ డ్రైవింగ్ రాదా? వచ్చు, కానీ నాకు అంటే నాకు ఐ సమ్హౌ గాట్ డిస్కనెక్టెడ్. కోవిడ్ తర్వాత నుంచి నా చెయ్యి ఫ్రాక్చర్ అయింది యాక్చువల్గా. అందరికి కాలే తెలుసు కానీ చెయ్యి కూడా అయింది గట్టిగానే. సో అక్కడి నుంచి నాకు డ్రైవింగ్ కొంచెం డిస్కనెక్ట్ అయిపోయాను. ఒకటి, నేను ఇప్పుడు ప్రీ ఆక్యుపైడ్గా ఉంటా, కాన్స్టెంట్ గా మ్యూజిక్ ఏదో ఆలోచించుకోవటం, స్క్రిప్ట్స్ ఏవో ఉంటాయి. నాకు ఆ డ్రైవింగ్ టెన్షన్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఓఆర్ఆర్ ఎక్కండి, అవుట్డోర్ వెళ్ళండి, తీసుకుంటా స్టీరింగ్. హైదరాబాద్ లో నడపడం క్యాబుల్లో ఒకసారి డ్రైవర్ రాగానే షాక్ అవుతారేమో, బుక్ చేసింది మీరా? ఇంకోటి చెప్తున్నా, చాలా మటుకు నాలాగే ఎవడో ఉన్నాడు అనుకుంటారు. నేను మాట్లాడి ఎంతమ్మా అంటాను కదా, క్యూఆర్ కొడితే సార్ నేను అనుకున్నా సార్ మీరేని, ఆ పేరు చూసుకుంటే అంటే వీడు ఎందుకు ఎక్కుతాడు క్యాబ్ అని ఏదో మొత్తానికి అడుగుతుంటారు. నేను సార్ కార్ లేదు, లేదమ్మా ఉంది. మరి డ్రైవరు లేడండి, ఉన్నాడు, వాడికి రెస్ట్ ఇచ్చారు. నేను ఎంతో పని ఉంటా తప్ప ఎవరిని పిలవను. నేను మా వీరు అసిస్టెంట్ ఉంటాడు, వాడికి ఓ మంత్లీ శాలరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నెల రోజులు పని లేకపోతే వాడిని పిలవను, అసలు రావద్దంట. అది వచ్చి పొద్దున్నే వచ్చి కార్ దగ్గర కూర్చొని నాకు ఎందుకు అది నచ్చదు. ఏం జీతం ఇస్తున్నాను వాడేలా అవసరం లేనప్పుడు ఎందుకు అనేది. మరి ఏం చేస్తారు ఈ డబ్బులు? ఇన్వెస్ట్ చేశాను స్వామి, సినిమాల్లో పెట్టి. అంటే అది కావాలని చేయలేదు, ప్రొడక్షన్ అంతా నేను చేయగలను నేను ఏ రోజు అనుకోలేదు. మధ్యలో హ్యాండ్ ఇచ్చిన ప్రొడ్యూసర్ వల్ల పెట్టి కొంత డబ్బులు పోగొట్టుకుని దానివల్ల ఇంకా ఇంకో రకంగా ఏదో చేసి అది పోగొట్టి ఇలా చేసి అలా చేసి రెమ్యునరేషన్ లేకుండా సినిమా డైరెక్ట్ చేసి వాట్ ఎవర్ ఇలాంటి కొన్ని ఉన్నాయి. సో అవన్నీ ఒకటి, అదొకటి. రెండోది ఏంటంటే విపరీతంగా అంత సంపాదించింది కూడా లేదు, చాలా లిమిటెడ్. మీరు చూస్తే మంచి సినిమాలు చేయడం వల్ల ఎంతకాలం ఉన్నాను తప్ప ఎక్కువ సినిమాలు కాదు. ఒకటి అది లావియస్ లైఫ్ స్టైల్ కూడా అలవాట్లేదు ఉంది. ఉందా? అంటే ఏంటి ఎక్కువ బ్రాండెడ్ షర్ట్లు, కాదు బ్రాండెడ్ మీద నాకు ఎప్పుడు లేదు, కానీ ఐ స్పెండ్ అ లాట్ ఆన్ ట్రావెలింగ్. నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే వాళ్ళకి నేనే స్పాన్సర్ చేయటం, చెప్పుకోవడం కాదు కానీ, బట్ దిస్ ఇస్ హౌ ఐ స్పెండ్ మనీ. ఇంకోటి పడకూడదు, మనతో వస్తున్నాడు కాబట్టి మనం ఆ ధోరణి తప్ప ఇంకోటి కాదు. ఒకటి. రెండోది ఏంటంటే బాగా తిరగడానికి ఎక్కడైనా వెళ్తే అసలు ఆగను. ఐ విల్ గో ఇన్ ద బెస్ట్ కంఫర్ట్ బిజినెస్ క్లాస్ అని వాట్ ఎవర్ కంపెనీ ప్రొవైడ్ చెప్పి నాకు నేనే చేసుకుని. ఖాళీగా ఉన్నప్పుడు హాబీస్ అంటే రైటింగ్, అంటే ఏదైనా మ్యూజిక్, అది అది చెప్తున్నాం కదా, మ్యూజిషియన్ అవ్వాలని కాదు, మ్యూజిక్ అంటే ఇష్టం. సో ఎవరు వినకపోయినా ఏం చేయకపోయినా నేను మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటూ ఉంటాను. సో రైటింగ్, వాచింగ్ మూవీస్ అండ్ టాకింగ్ విత్ పీపుల్, మై ఓన్ ఫ్రెండ్స్, వాట్ ఎవర్. నాకు ఐఎమ్ టూ బిజీ విత్ స్విమ్మింగ్. సాంగ్స్ బాగా పాడతారు కదా మీరు? బాగా అంటే పాడతాను, 1-2 లైన్స్ ఏదన్నా. తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. సూపర్. చూడు ఎంత బ్లష్ అయిపోయింది ఆ ఫేస్ అంతా చిరంజీవి గారు పాట అనగానే. ఇళయరాజా గారు, చిరంజీవి గారు అసలు లేదు. ఐ లవ్, అదే చెప్తున్నాం కదా, నాకు 24 hours సరిపోదు రోషన్. నేను ఇట్స్ నాట్ లైక్ ఏదో లిమిటెడ్గా చేస్తున్నాను. నా హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్ వరకు చూసుకుంటాను నేను. అంటే ఇన్వెస్ట్ చేయకపోతే ఫ్యూచర్ ఏంటి, అదేంటి ప్లానింగ్ లేదంటే ఇప్పటిదాకా ప్లాన్ చేయకుండా ఎక్కడ దాకా వచ్చి చూద్దాం ఎటు వెళ్తుందో. ఎందుకంటే పోవాలంటే ఒక దెబ్బకి ఏదైనా పోతాయి, అంతే అంతే. అలాగని చెప్పి నేను గాల్లో దీపాలు పెట్టడం కాదు, కానీ ఆరాటం ఉండదు, పోరాటం ఉంటుంది. సో ఏంటి ఇంకా లైఫ్లో ఏం చేయాలని? ఇంకా సో యాక్టర్గా అయిపోయింది, రైటింగ్ అయిపోయింది, డైరెక్షన్ అయింది, ప్రొడ్యూసింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, తెలియకుండా అయిపోయింది. ఏంటి ఇంకా? బట్ అంటే ఏంటి అంటే నాకేంటంటే ట్రావెల్ చేయాలన్నది, అది ఎప్పుడు పెళ్లి చేసుకుని 2 పిల్లలు కదా ఏంటవునా అంటే 50లో రియలైజ్ అవ్వచ్చు, దాన్నే ఉంది, అవ్వచ్చేమో, కానీ అంటే నేనేమంటున్నానంటే నాకు హ్యాపీగా ఉంటే ఇష్టం కాబట్టి ఆ పని చేయను నేను. నాకు ఏదైనా పురుగు తోల్చి నితిన్ మీద అలిగినట్టు, ఏదైనా పిల్ల మీద అలిగిపోయావు అనుకో, ఏదో పెద్ద ఏదో ఎవరి మీద కోపం. అంటే నేనేమంటాను అంటే నిజం ఒప్పుకోవాలి కదా, పెళ్లి అంటే చాలా ఇష్టం నాకు. అవునా? నాకు సంసారం ఉండాలి, వైఫ్ ఉండాలి, కిడ్స్ ఉండాలి, ఎవరికి ఉండాలి, అంటే ఓ బ్యూటిఫుల్ లైఫ్ ఉండాలి అనుకుంటాం.
ఆ సినిమాల్లో చూసో ఎక్కడెక్కడ చూసో అనుకుంటాం. మనశంకర్ వరప్రసాదే చూశారు, ఏది పిల్లం వెళ్ళిపోతే పిల్లం కోసం పిల్లల కోసం మీ బాస్ వచ్చినట్టు. అంటే అందరూ అదే చెప్తుంది. అంటే నాకు అది ఐ కాంట్ స్టాండ్. నేను ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలనుకుంటా, అయినా కూడా నాకు ఉండాల్సిన టెన్షన్లు ఉన్నాయి. కానీ పెళ్ళి అంటే ఇష్టం. పెళ్లి కాన్సెప్ట్ అని చాలా ఇష్టం. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నన్ను ఎవరో అయ్యప్ప స్వామి మాల వేసుకోమని అడిగారు అప్పట్లో, అంటే కంపెనీ కోసమే. నేను కూడా ఎగిరి గంతేసాను. ఎందుకంటే నాకు ఆ డ్రెస్సు అలా ఒక దీంట్లో ఒక నిష్టగా 45 రోజులు ఉండాలి, నా లైఫ్లో లేనిదే డిసిప్లిన్, అది ఉండాలన్న దాంట్లో అయ్యప్ప స్వామి మాల వేసుకోవడానికి బాగా ఇష్టపడ్డా. అన్న తర్వాత షేవింగ్ చేయకూడదు, తల దూకోకూడదు, కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు, సిగరెట్ అది ఎప్పుడు పెద్దగా ఇది లేదు. కానీ అవి ఉండేటప్పటికి ఏమైందంటే యాక్టింగ్ చేయాల్సి వచ్చేటప్పుడు ఇవన్నీ చేసేవారు. ఎగ్జామ్షన్స్ ఉన్నాయంటారు, ఉండొచ్చు, దేవుడేం ఫీల్ అయిపోడు, భక్తులు ఫీల్ అవ్వక్కర్లే కాదంట. కానీ నేను అలా కాదు, నేను చేస్తే అంతే నిష్టగా చేస్తా. నేను నిజంగా చెప్తున్నా, దేవుడు అన్న కాన్సెప్ట్ని అసలు నాకు అర్థమే కాదు. అది ఎంతవరకు నిజం ఏంటి, అది జ్యోతి వెలిగించడం అది చెప్తుంటారు కదా రకరకాలుగా. వాటి మీద నేను పూర్వపరాలకి డీటెయిల్స్కి వెళ్ళిన తర్వాత నేనేమనుకున్నానంటే, ఓకే, దేవుడు అన్నది ఒక గొప్ప ఊహ, నిజం కాకపోతే. ఎందుకంటే మనం ఊహించుకునేలాగా దేవుడు ఉండన్న ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే మనం క్రియేట్ చేసిన దేవుడు, అంటే మనం వర్షిప్ చేసే దేవుడు నిజంగా అంత పవర్ఫుల్ కాదేమో. ఎందుకంటే ఇన్ని మతాలు ఉండవు. పవర్ఫుల్ దేవుడు ఉండుంటే ఒక మాట అనేస్తే అందరూ వినేస్తారు. లేదు అని ఒక రిలీజన్ వచ్చింది, ఇంకోటి వచ్చింది, అది వచ్చింది, ఇవి కాకుండా నాస్తికులను ఒకటి వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఆల్ దట్. నాకు ఇష్టం ఏంటి, టెంపుల్కి వెళ్ళడం అంటే ఇష్టం, చర్చ్కి వెళ్ళడం అంటే ఇష్టం, మసీద్కి ఇప్పుడు వెళ్ళలేదు కానీ ఇష్టం. సో రిలీజన్ అన్నదానికి నా డెఫినేషన్ వేరు. ఇట్స్ అ ప్లేస్ టు ఎంజాయ్ అవర్ డిసిప్లిన్, ఒక ఇది అంత గ్రూప్గా వెళ్తారు ఇది. కానీ ఎప్పుడైతే నువ్వు షేవింగ్ చేసుకోకూడదు అది ఇది అంటే, నేను షూటింగ్ అప్పుడు షేవింగ్ చేసుకోవాల్సి వస్తుంది, అలా చేయను. నేనేమంటానంటే, ఒకళ్ళు చేయాల్సి వస్తే, నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తే, నాకెవరు తోడు ఉంటారు అన్నదానికి చేసుకోను, నేను ఎవరికి తోడు ఉండగలుగుతాను అన్నదానికి చేసుకుంటాను. అదే దానికోసమే చేసుకునేది. ఎవరైనా వాళ్ళు అలా అనుకుంటారు, వీళ్ళు ఇలా అనుకుంటారు, అంతే. కానీ ఇది మరి ఎక్కువ ఒకరికొకరు మగవాళ్ళకు ఉన్న బెనిఫిట్ ఆడవాళ్ళకి లేదు. అది నేను చెప్పొచ్చేది. నాకు ఇప్పుడు ఏదో పెద్ద నేను సో ఇప్పుడు 51, 52 వచ్చేసి పెళ్లి చేసుకోకూడదని ఏం లేదు కదా, మంచి అమ్మాయి వస్తే చేసుకుంటారు, అంతే కదా. అది నేను అంటున్నా, మంచి అమ్మాయి దొరక్క కాదు, నాకు దొరికిన వాళ్ళందరూ మంచి అమ్మాయిలే. నేను ఏదో 100 లిస్ట్లో ప్రతి అమ్మాయి వాల్యుబులే నాకు. ఓకే, 200%. నిజంగా ఏ అమ్మాయిని తక్కువ చేసి మీ లక్కీ నెంబర్ అంతా 9. ఒకసారి 9 అమ్మాయిని కదిలేయండి. 9 అమ్మాయి 9th అమ్మాయిని కదిలేయండి. కదిలేయటం అంటే 100లో చెప్తాను. నేను పెళ్లి దాకా వెళ్ళిన సందర్భాల్లో నన్ను ఆపింది అమ్మాయిలే. ఇది చాలా మంది అరే నీ అదృష్టం అలా ఉందిరా, మా కళల రాకుమారుడికి పెళ్ళి అయిపోతే అంటే వాళ్ళు ఏంటంటే, వద్దురా ఎందుకు, నీకు హ్యాపీగా ఉన్నావు, ఎలాగే ఉండు, మాకెటు మాతోనే ఉండు, నీతోనే మేము ఉంటాం, వాట్ ఎవర్ అన్ని. మనం ఏంటో వద్దంటే మనం గబుక్కని ఫిజికల్ దీనికి వెళ్ళిపోతాం. అది దాన్ని అంత సీరియస్గా డిస్కస్ చేయకలేదు అంటున్నాను నేను. ఒకసారి ఒకరితో ఫిజికల్గా ఇంటిమేట్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఎమోషన్ క్యారీ ఉంటుంది. ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు ఇంతమందితో అయ్యారు, అందరితో ఎమోషన్ ఉందా మీకు? 200% ఉంది. అవునా? అదే చెప్తున్నా, ఎమోషన్. అప్పుడు మీరు హర్షవర్ధన్ కాదే మరేంటి? డెఫినెట్ గా అప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేవాళ్ళు అప్పుడు. నేను అంటుంది ఎమోషనల్ ఉండటం వేరు, రెస్పాన్సిబుల్గా ఉండటం వేరు. రెస్పాన్సిబిలిటీ ఉంటే అమ్మో ఈ అమ్మాయి నేను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, లేకపోతే రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, నాకే పరిమితం చేసుకోవాలి. భార్య ఎప్పుడు అనుకోదు అట్లా. ఎవరు భార్య ఎప్పుడు అలా అనుకోదు, కాపాడాలి, నువ్వు భర్త అయినా భార్య అయినా నన్ను కాపాడాలి ఇవన్నీ అనుకోదు. ఎవరే నాకు చెప్పకుండా సినిమాకి ఎందుకు వెళ్తున్నావు ఎందుకు అడుగుతుంది? నువ్వు వెళ్తున్నప్పుడు నన్ను తీసుకెళ్ళాను ఎందుకు అంటుంది? భర్తని ఎందుకు అంటాడు? నన్ను దాంట్లో 50% వాళ్ళు ఉంటారు, 50% వీళ్ళు ఉంటారు. ఆ 50% ఎలా తెలుసు? ఎక్కడైనా తిరిగిరా, హ్యాపీగా ఎంజాయ్ చేసిరా. అవును, ఆ 50% నువ్వు కూడా నన్ను డిస్టర్బ్ చేయమాకనే వాళ్ళు ఉంటారు. కానీ నేను డిస్టర్బ్ చేశారా కన్నా చెప్పు, నన్ను భరించిన కష్టం రోషన్. నేనేమంటానంటే, నేను ఇప్పుడు మీరు ఎలా ఉందంటే, నేను తప్పు చేస్తాను నువ్వు నన్ను అడగొద్దు, నువ్వు తప్పు చేసి నేను అడుగుతాను అనేలాగా ఉంది. మరి అలా లేదు. మరి నేను అంటుంది అదే, నేను తప్పు చేయను కాబట్టి నువ్వు చేయొద్దంట. అప్పుడు ఏమవుతుందంటే, అది రూల్ కింద మారిన తర్వాత ఎవరు భరించలేరు. సో ఇప్పుడైతే చేసుకోరు. నేనేదో ఫైనల్ ఒప్పిద్దాం అనుకున్నాను ఆయన పెళ్లికి. కాదు ఎందుకు ఇప్పుడు
మీరెందుకు చేసుకున్నారా అని వెన్నెల కిషోర్ డైలాగ్ ఉంటుంది కదా, నాకే ఆలోచన ఎందుకు రాలేదని, నాకు ఎలా వచ్చిందని కదా మీకెందుకు రాలేదని మాట్లాడే టైప్లో నేను అంటే బేసిక్ ఏంటంటే దీని గురించి ఇప్పుడు అంత చర్చ ఏంటంటే కొద్ది రోజుల్లో రోషన్ కొంత ఒక నాకు తెలిసి ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఒక డెకేడ్లో కంప్లీట్గా పెళ్లి అనేది పక్క వెళ్ళిపోద్ది, రిలీజియన్ పెళ్లి అన్ని పక్కన. అవునవును, సో చాలా చేంజ్ వచ్చేసింది ఇప్పటికే, వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా కంట్రీస్ లో చర్చెస్ మూతలు పడిపోతున్నాయి, మాస్కులు వాట్ ఎవర్. బట్ ఏంటంటే నేనేమంటానంటే నమ్మిన వాళ్ళు తప్పని కాదు, దేవుడు నమ్మకూడదని కాదు, అది ప్లెసిబో ఎఫెక్ట్ లా చూస్తా. అంతే సంకల్పం అంటాం కదా, దేవుడు నమ్మితే మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు మంచి జరగడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాం. అవును. సో ఇట్ వర్క్. నాకు దైవభక్తులు ఉన్నా నాకు ఏ కంప్లైంట్ లేదు. ఆ రిచువల్స్ కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి, అర్థం తెలియకుండా కొన్ని మంత్రాలు చదివి రిచువల్స్ ఆడి తోచినట్టు ఆడి పూజలు చేసేసి అవి నాకు ఏంటిది అన్న చిరాకు భక్తుల మీద వస్తుంది తప్ప దేవుడికి సంబంధించిన దాంట్లో ఐఎమ్ క్వైట్. సో ఫైనల్ గా ఇంకేంటి అల్టిమేట్ గోల్? మంచి యాక్టర్ గా అందరు యాక్టర్స్ తో చేసుకుంటూ మంచి హ్యూమన్ బీయింగ్ గా ఉందామని. ఓకే, అట్లీస్ట్ నా వరకు నేను బాగుండాలి. నా మొహం నేను అర్థంలో చూసుకున్నప్పుడు నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. జనం ఏమనుకుంటారో ఇట్స్ సబ్జెక్ట్ టు దేర్ ఒపీనియన్స్. మనం అంతమంది ఎక్కడ మారుస్తాం? అదే టోల్డ్ మనం ఎవరిని ఎవ్వరు మార్చలేం, ఎవరు మార్చలేదు, ఎవరి మాట ఎవరు వినం. నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను మాట్లాడే ఈ పోడ్కాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇన్ని చెప్పినవే మళ్ళీ చెప్తూ కొత్తగా చెప్తూ ఉంటాను, అది వేరే విషయం. బట్ ఏదైనా మన దాంట్లో తప్పులు పట్టలేదు ఇప్పటిదాకా, లక్కీగా. లేదు అంటే అవ్వదని కాదు, ఎక్కడో దగ్గర ఏదో పట్టుకుంటారు, ఇంకా పట్టుకొని ఇంకా అస్సలు ఆ మాట ఎలాగన్నావు ఇది ఎలాగన్నావు సార్, అది కామన్ నడుస్తుంది. నిజంగా చెప్తున్నాను, చాలా ఓపెన్ గా మాట్లాడతారు. అదే కదా, అందుకే హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ చాలా ఓపెన్ గా ఉంటారు. మన లైఫ్ని మనం ఎలా లీడ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ని వేరే ఎవడో జడ్జ్ చేసి ఇలా ఉండాలి అలా ఉండాలండి, అది లీడ్ చేసి అది బతుకు కూడా వేస్ట్. మనం మనలాగా బతకటమే జీవితం అంటే. వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏంటి నేను అదే చెప్తా, మనం మనలాగా బతకటమే లైఫ్. ఒక్క మాట చెప్తా, ఈ ఫ్లోలో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేకపోతే సొసైటల్ బిలీఫ్స్ ప్రకారం కొన్ని ఆల్రెడీ చేస్తున్నాం. మనం ఉన్న ప్రొఫెషన్ లో పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వటం, మాట ఇవ్వటం, మన ఎంప్లాయర్కి మనం జాగ్రత్తగా అణిగిమనుకుంటే ఇవన్నీ జరుగుతున్నాయి. నేను అలాగని చెప్పి ఎవరి మాట నేను విన్నట్లా, కొన్ని అయిపోయి కదా చాలు. ఇంకా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ మాటనేసి పిల్లలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ కట్నాలు. సూపర్. సో ఎనీహౌ హిట్ అయిన సందర్భంగా మంచి జోష్ లో ఉన్నారు మనశంకర్ వరప్రసాద్ గారు, టీమ్ అంతా కూడా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మనశంకర్ వరప్రసాద్ గారు. అండ్ ఒక రిలీజన్ మూవీ అండ్ ఇంత పెద్ద హిట్ అవటం అండ్ ఇంత పెద్ద పేరు రావటం అండ్ ఎస్పెషల్లీ మీకు ఈ సినిమా ద్వారా మళ్ళీ నిజంగా చెప్పాలంటే ఏం చేశాడు హర్ష అనిపించుకుంది. అంటే మీరు అన్నారు కాళ్ళతో కూడా అట్లా చేసామని. ఇలాంటి మూవీస్ చేసుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర్షవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోషన్. థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికి. థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.